వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎంతో చారిత్రాత్మకమైందని, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్య తగవులు లేకుండా సాగాలని కోరుకుంటున్నామని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీనివాస్, రేపు జరగబోయే సమావేశం ఇరు రాష్ట్రాలకు మేలు చేకూర్చేలా ఉండాలని ఆకాంక్షించారు. పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పునరావాసం కల్పించాలని, తెలుగు ప్రజల శ్రమతో నిర్మించిన శ్రీశైలం, నాగార్జున డ్యాంల నిర్వహణను అదానికి అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రేపు చారిత్రాత్మక సమావేశం ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య జరగబోతా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యత కలది. 2014లో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అయినప్పుడు ఉప్పు నిప్పుగా ఉండేది. చంద్రబాబు గారి మీద కేసులు పెట్టడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ఆత్మీయంగా నటించినా సరే సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఉన్నత విద్యా సంస్థలో 58% వాటా ఇమ్మని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. సరికదా, కేంద్రంలో ఉన్న అదానీ గారి ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు పలుకుతా ఈ విధంగా పరిస్థితున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. 2 రాష్ట్రాల పోలీసులు కూడా వచ్చి ప్రాజెక్టుల మీద తగులాడుకునే దిక్కుమాలిన దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయి. ఆ తర్వాత నిన్న కాక మొన్న కూడా మీరు చూశారు, ఎన్నికలప్పుడు పోలీసులు పంపించి నాటకం మొదలుపెట్టారు. పోలీసులు పంపించుకుని ఎన్నికల టైంలో 2 ప్రాంతాల మధ్యన దెబ్బలాట పెడతానికి పోలీసులను పంపించాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎంతో ఆత్మీయంగా ఉన్నా, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 5 సంవత్సరాలకి అధికారం ఉన్న సెక్రటరియట్ తో సహా అనేక బిల్డింగ్లు రాయించుకున్నారు. అప్పుడు గవర్నర్ గా ఉన్న ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీనరసింహన్ గారు ఒక దుర్మార్గం గవర్నర్ గా ఆ రోజు కోస్తా రాయలసీమ ప్రజలు భావించారు. గంటల వ్యవధిలో శాసనసభ తీర్మానం అమలు లేకుండా కూడా జీవో ఇచ్చేశారు. ఆయన తప్పులేదండి, తెలంగాణకి ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం అలాంటి వాళ్ళు పెట్టరు, మంచిదే. కానీ కనీసం దానప్పుడు హక్కుల గురించి మాట్లాడలేదనేది బాధ అయిపోయింది. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన వేరే పార్టీలో ఉండదు, తర్వాత కష్టకాలం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి తమ నాయకుడిగా భావిస్తారు, గురువుగా కాకపోయినా ఇద్దరు సహచరులుగా ఉన్న నాయకుడిగా భావిస్తారు. అత్యంత ఆత్మీయ అనుబంధం ఉంది వీళ్ళిద్దరి మధ్యన. వాళ్ళ కుమార్తె గారి ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఆయన వేధింపులు జరిగినప్పుడు గట్టిగా ఇంటికి వెళ్లి నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎందుకు చారిత్రాత్మకంగా అంటే 10 సంవత్సరాలు అయిపోయిన సందర్భంలో, ఉమ్మడి రాజధాని మీద ఆ నామినల్ అధికారం కూడా లేని సందర్భంలో ఇవాళ చర్చలు జరగబోతున్నాయి. దీంట్లో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో 91 ప్లస్ 142 సంవత్సరం 233 సంస్థల మీద ఇంకా పరిష్కారం కానీ ఉన్నాయి. అది కాకుండా 12 సంస్థలు ఇంకా దీని రెండిట్లోకి రాని ఉన్నాయి, రావాల్సింది. దీని మీద దాదాపు 38 సంస్థల్లో ఏకాభిప్రాయం వచ్చింది. ఈ సంస్థలకు ఆస్తుల్ని ఎకనామిక్ టైమ్స్ వారు లేదా మిగతా వాళ్ళు ఇచ్చిన ప్రకారం 143 అంటే 1,43,000 కోట్ల రూపాయలని దాదాపుగా అంచనా వేశారు. ఇది 4 సంవత్సరాల క్రితం జరిగిందండి. 1,43,000 కోట్లు ఉమ్మడి ఆస్తులు. దీనిలో 58% విభాజిత ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉంది. రేషియో ఫిక్స్ అయిపోయింది. వివాదం ఉంది. నేనేం భావిస్తున్నానంటే 5,000 కోట్లు తెలంగాణ ఎక్కువ రానండి. బికాజ్ అక్కడ ఉన్నాయి కాబట్టి డబ్బు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖర్చు పెట్టవచ్చు, కానీ 19-20 వరకు అంటారా, అందులో ఇబ్బంది లేదు. మొత్తానికి త్యాగం చేస్తే ఇబ్బంది కానీ మిగతాది ఇబ్బంది లేదు. అందువల్ల అన్నదమ్ములు ఏమవుతుంది, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటుంది. దయచేసి అక్కడ టీఆర్ఎస్ కూడా మాట్లాడుతూ చూశాను, అది కూడా చెప్తానండి. ఇక్కడ కూడా ప్రతిపక్షాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ అక్కడ సహకరిస్తే తెలుగు ప్రజల మధ్యన మంచి సౌద్భావ వాతావరణం ఉంటుంది. 1956కు ముందు ఆంధ్ర రాష్ట్రం అనేది 53 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పడింది. అప్పటి నుంచి కూడా తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా భద్రాచలం దేవాలయంతో సహితంగా ఇంకా 4 మండలాలు, ఏదైతే దుమ్ముగూడెం లాంటి 4 మండలాలు ఉన్నాయో ఇప్పుడు అవి తెలంగాణకు కలిపివేయబడ్డాయి. 5 ఏళ్ల గురించి వివాదం సాగుతున్నప్పుడు ఆ భద్రాచలంతో సహా భద్రాచలానికి భూరి విరాళాలు ఇచ్చిన భక్తులందరూ కూడా దాదాపు 90% పైగా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ దేవాలయం ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయి. పరిశ్రమల శాఖ, ఉక్కు కూడా మంత్రి అయ్యారు. విశాఖ ఉక్కు కోసం ఎన్ని దెబ్బలు తిన్నారో పాలకుల నుంచి ప్రపంచం అంతా తెలుసు. దయచేసి ఇవాళ దానికి కేంద్రంలో ఉన్న గనుల శాఖ మంత్రి కూడా మన కృష్ణరెడ్డి గారే, గంగాపురం గారే, వారు ఇవాళ వాళ్ళందరితో కలిసి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడి యువతకి ఇన్సెంటివ్స్ కనుక తీసుకొస్తారు, వచ్చి చరిత్రలో మిగిలిపోతారా, వాళ్ళకి గజారోహణం గండపేరణ కూడా చేయిస్తాం. మనం పాలకొల్లు పురవీధుల్లో కాదండి, అనంతపురం పురవీధుల్లో కాదు, మొత్తం అన్ని చోట్ల ఊరేగించడానికి సిద్ధంగా ఉన్నాం. అదానీ గారి ప్రభుత్వంలో ఉన్న అదానీ గారి మాట విని ఇవాళ మనకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ రాకుండా స్టీల్ ప్లాంట్ ని అమ్మే విధంగా సింగణి కాసి ముంచే విధంగా ఉంటే మాత్రం చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతాం.
విభజన చట్టం ప్రకారం కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత అన్నచందంగా ఉందని తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించిందని, బుందేల్ఖండ తరహా ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీకి తిలోదకాలిచ్చిందని, కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకరమైందని, విజయవాడ మెట్రో రైలు రాలేదని, విశాఖ రైల్వే జోన్ రాలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి విభజన హామీలన్నీ అమలయ్యాయని అన్నారు. ఈసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడ టీడీపీపై ఆధారపడి ఉందని, ఈ సరైన హక్కులను సాధించుకోలేకపోతే రాష్ట్ర ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను క్షమించరని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత, కానీ ఇచ్చింది మాత్రము గోరంత. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రప్రదేశ్కు న్యాయం చేసేటందుకు ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్కు 3 వరాలు ప్రకటించింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఇందులో ప్రత్యేక హోదాకు సంబంధించి 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు చేస్తామని 2014 ఫిబ్రవరి 20 తేదీన ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అన్ని పార్టీలు ఆమోదించాయి. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అమలు చేస్తామని. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ గారు బహిరంగ సభలో ప్రామిస్ చేశారు, ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని. కానీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని కలిసి అనేక విషయాల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ అందులో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం చాలా దురదృష్టకరం. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ 2వ వరం కింద 24,350 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1,050 కోట్లు. ఇంకా 23,300 కోట్లు రావాల్సి ఉంది. ఇక 3వ వరం కింద అనేక అంశాలు ఉన్నాయి. కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో, సెయిల్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించడం, దుగరాజపట్నం మేజర్ ఓడరేవు నిర్మించడం, రాజధానికి నిధులు ఇవ్వడం, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయడం, విశాఖ మెట్రో రైలు ఏర్పాటు, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు, విశాఖ కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఎయిమ్స్ లాంటి 13 కేంద్రీయ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, 9th షెడ్యూల్ కింద 10th షెడ్యూల్ కింద ఇన్స్టిట్యూషన్స్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం, ఇవన్నీ కలిసి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. 10 ఏళ్ళైంది. ఇంతవరకు 5 లక్షల కోట్ల రూపాయలకు గాను రాష్ట్రానికి వచ్చిందంతా 28,000 కోట్ల రూపాయలు. అంటే కేవలం 5% మాత్రమే వచ్చింది, 95% ఇంకా రాలేదు. ఈ 3 వరాలు గన అమలై ఉంటే ఈ పార్టీకి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కాంగ్రెస్ పార్టీ 2014లో కానీ 2019లో కానీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఇవన్నీ అమలై ఉండేటి. సీమాంధ్ర, నవ్యాంధ్ర, స్వర్ణాంధ్ర ఉండేది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసగారితనంతో, రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేతగానితనంతో, 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వ చేతగానితనంతో ఇవి అమలుకు నోచుకోలేదు. కనీసం ఇప్పుడైనా సరే కేంద్రంలో ఉండేది మైనారిటీ గవర్నమెంట్, బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు, ఇది కూటమి గవర్నమెంట్. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈసారైనా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి, ఎలాగో కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క 3 వరాలను సాధించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.
ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు నుంచి గంజాయిని తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తుండగా చింతూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణకు చెందిన 2 కార్లు అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేసిన పోలీసులకు సుమారు 5 లక్షలు విలువ చేసే 100 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ కార్లలో ఉన్న 4 నిందితులతో పాటు బైక్ మీద కార్లకు పైలట్ చేస్తున్న 2 అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయితో పాటు ₹1,40,000 నగదును పోలీసులు సీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్న 6 రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు చింతూరు పోలీసులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ, అర్జీలతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజలు. మైనింగ్ శాఖ ఫైల్స్ దహనం చేసిన ఎవరిని వదిలేది లేదు, మీడియా ఎదుట స్పష్టం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అల్లూరి జయంతి, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు నుంచి తెలంగాణకు గంజాయి అక్రమ రవాణా, 6 నిందితులను అదుపులోకి తీసుకున్న చింతూరు పోలీసులు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.